హాయ్ అండి. మన బ్యూటీషియన్ లైఫ్‌లో ఒక బ్యూటీషియన్ అవ్వాలంటే ఫస్ట్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఐబ్రోస్. చాలామందికి తెలియని విషయం ఏందంటే ఐబ్రోస్ అనేది చాలామందికి రాదు. అది నిజం అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వందల మంది బ్యూటీషియన్స్ ఉన్నారు. పెద్ద పెద్ద సెలూన్స్‌లో కూడా ఉంటారు. ఫేషియల్ అందరూ చేస్తారు. పెడిక్యూర్‌లు అందరూ చేస్తారు. ఇంకో వర్క్ అందరూ చేస్తారు. ఐబ్రోస్ మాత్రం అందరూ చేయలేరు. ఎందుకు అంటే ఐబ్రోస్ అనేది అంత ఈజీగా రాదు. ఫస్ట్ పాయింట్ దానికి చాలా హార్డ్ వర్క్ కావాలి. చాలా ప్రాక్టీస్ కావాలి. చాలా సీనియారిటీ కావాలి. చేసే కొందే ఐబ్రోస్ అనేది మన చేతిలో నీట్‌గా వస్తుంది. ఎప్పుడైనా సరే ఒక బ్యూటీషియన్ ఈరోజు వర్క్‌కి వెళ్ళిపోయి ఈరోజు ఫేషియల్ నేర్చేసుకొని ఒక 2 డేస్‌లో 3 డేస్‌లో మళ్ళీ ఫేషియల్ చేసేయొచ్చు. ప్రెషర్ పాయింట్స్ అనేది వాళ్ళకి రాకపోవచ్చు కానీ రుద్దడమే కదా! రుద్దేస్తారనమాట. అదే ఐబ్రోస్ అలా అవ్వదు. మనకి మినిమమ్ టు మినిమమ్ ప్రాక్టీస్ అనేది దానికి చాలా అవసరము. మనకెంత డెడికేషన్ ఉంది ఈ ఫీల్డ్‌లో అనేది ఐబ్రోస్‌లోనే తెలుస్తుంది. ఐబ్రోస్ పర్ఫెక్ట్‌గా చేసాము అంటే మనం లైఫ్‌లో నిలబడిపోతాము. ఎందుకంటే మనల్ని నిలబెట్టేది ఈ ఫీల్డ్‌లో ఐబ్రోస్ మాత్రమే ఫస్ట్ పాయింటు. అది బాగా చేయకుండా మీరు మిగతా వర్క్‌లో అద్భుతాలు సృష్టించినా సరే ఏమీ అవ్వదు. సో, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్రీ బ్యూటీ కోర్స్‌లోనే కాదు, ఎవ్వరైనా సరే ఎక్కడ నేర్చుకుంటున్నా సరే ఐబ్రోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు చాలా తక్కువ డబ్బులొచ్చేది అదే అయినా సరే మనకి ఫ్యూచర్‌లో ఎక్కువ డబ్బులు రావడానికి కారణం కూడా అదే అవుతుంది. సో, ఈ ఐబ్రోస్ అనేది ఈరోజు మన కంప్లీట్ వీడియో అనమాట. ఇంతకుముందు కూడా వీడియోస్ చేస్తున్నాను. కానీ మనకి ఈరోజు ఇంకొంచెం డెప్త్‌గా ఐబ్రోస్ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్ట్ అవుతుంది. ఇంకా చాలామందికి తెలియని వాళ్ళకి ఈ వర్క్ వాళ్ళ దాకా వెళ్తుంది. సో, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. నెక్స్ట్ ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఐబ్రోస్ అనేది ఇలాంటి వీడియోలు ఒక 10, 20 పెట్టినా కూడా మీకు నేర్చుకుంటానే ఉంటారు. అన్నుంటాయి ఐబ్రోస్‌లో నేర్చుకునేవి. సో, వీడియోస్ మాత్రం ఎప్పుడు ఇంట్రెస్ట్‌గా చూడండి. లాంగ్ దాకా చూడండి. ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయండి. మీరు మంచి బ్యూటీషియన్ అవుతారు. దాన్ని నేను నమ్ముతాను ఖచ్చితంగా. ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఐబ్రోస్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. వాళ్ళకి ఎలా ఉన్నాయి, 2 ఐబ్రోస్‌లు ఒకేలాగా ఉన్నాయి, ఇంకేమైనా డిఫరెన్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ పౌడర్ అప్లై చేసుకోవాలి ఐబ్రోస్‌కి. నెక్స్ట్ ఏదైనా ఎక్స్ట్రా హెయిర్ పొడవు ఉంటే స్టార్టింగ్లో అవి కట్ చేసుకోవాలి. ఐబ్రోస్ స్టార్ట్ చేసే ముందు ఇది మినిమం అనమాట. ఎందుకంటే 2 ఐబ్రోస్‌లు ఒకేలాగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మన క్లయింట్స్ అయి ఉండరు కదా, బయట కూడా చేయించుకుంటారు. సో, అందుకని అది అబ్జర్వ్ చేసుకొని 2 ఐబ్రోస్‌లు ఒకేలాగా ఉన్నాయా లేవా అని చూసుకొని ఏదైనా ఐబ్రోస్ కంప్లైంట్ ఉంటే చెప్పాలి. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను మీకు, ఇప్పుడు చేసే ఐబ్రోస్ కాకుండా ఇటు సైడ్ ఐబ్రోస్ మాకు బాగా కంప్లైంట్ ఉంది. సో, అందుకని మీకు ఇదే ఎక్కువ చూపిస్తున్నాను. దాంట్లో ఉన్నంత హెయిర్ దీంట్లో లేదు. సో, అందుకని అది చూపించాను. నెక్స్ట్ మనం ఐబ్రోస్ ఫస్ట్ స్టార్టింగ్ పైనే చేసుకోవాలి. కొంతమంది కింద స్టార్ట్ చేసుకుంటారు. నేనైతే ఫస్ట్ పైనే స్టార్ట్ చేసుకుంటాను. బేసిక్స్ మినిమం ఎక్స్ట్రా బేబీ హెయిర్ అని అంటే తీసేసుకుంటాను. ఆ తర్వాత స్టార్టింగ్ కిందనే ఫస్ట్ షేప్ అనేది నేను స్టార్ట్ చేసుకుంటాను. అప్పుడే నాకు క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఐబ్రోస్ స్టార్ట్ చేసుకునే ముందు వాళ్ళకి పట్టుకోవడం ఫస్ట్ నేర్పించాలి. వాళ్ళకి పట్టుకోవడం నేర్పించలేదంటే స్కిన్ కట్ అవుద్ది, వాళ్ళకి పెయిన్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ మనకి స్టార్టింగ్ ఐబ్రోస్ తీసుకునేటప్పుడు మన థ్రెడ్లోకి ఏదైతే కావాలో అంతవరకే హెయిర్ తీసుకోవాలి. ఎక్స్ట్రా హెయిర్ కానీ వెనక హెయిర్ కానీ ముందుకు తీసుకున్నాం అంటే మన పర్మిషన్ లేకుండా ఎక్కువ హెయిర్ కట్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళకి పాపం లావుగా తీయించుకోవాలనుకున్న వాళ్ళకి కూడా సన్నగా అయిపోద్ది అనమాట. సో, అందుకని థ్రెడ్ని ఎప్పుడు వెనక్కి మూవ్ చేస్తూ హెయిర్ని మనకి ఏ హెయిర్ అవసరమో దాని వరకే థ్రెడ్లో తీసుకోవాలి. లేదంటే కొంచెం హెయిర్ ముందుకు పడినట్టు ఉంటుంది. అప్పుడు మనం ఐబ్రోస్ చేసేటప్పుడు ఆ థ్రెడ్లో కానీ ఆ హెయిర్ వచ్చేసిందంటే పొరపాటున వాళ్ళకి మన కంట్రోల్లో లేకుండా కూడా షేప్ చెడిపోతుంది అనమాట. సో, అందుకని థ్రెడ్తో ఎప్పుడు హెయిర్ని వెనక్కి మూవ్ చేసుకుంటూ మనకు ఎంత హెయిర్ కావాలో అది థ్రెడ్లోకి వచ్చేలాగా తీసుకుంటూ నిదానంగా ఐబ్రోస్ స్టార్టింగ్ చేసేవాళ్ళు చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఎక్స్ట్రాస్ తీననమాట. ఫస్ట్ పైన షేప్ చేసేసుకుంటాను. పైన అంటే పైనని కాదు, కింద చేసేటప్పుడు ఫస్ట్ షేప్ చేసేసుకుంటాను. షేప్ చేసుకొని ఎక్స్ట్రా హెయిర్ కింద ఏమున్నాయి, కింద ఇంకా బేబీ హెయిర్ ఏమున్నాయి, కండ్రెప్పల దగ్గర అన్నీ చూసుకొని చెక్ చేసుకుంటాను. థ్రెడ్ మాత్రం షేప్ ఎట్టుందో అటే వెళ్ళాలి. థ్రెడ్ స్ట్రైట్గా పెట్టామంటే హెయిర్ ఎక్కువ కట్ అయిపోద్ది, షేప్ చెడిపోద్ది. సో, అందుకోసం హెయిర్ మాత్రము థ్రెడ్ ఎటు వెళ్తుందో షేపు అలాగే థ్రెడ్ కూడా వెళ్ళాలి. చూడండి, ఈమెకి మినిమం తీసేసాను కానీ లావే ఉంచాను ఐబ్రోస్. ఎందుకంటే ఫస్ట్ మనం చేసుకునే ఐబ్రోస్ ఎప్పుడైనా సరే లావ్ ఉంచాలి. ఉంచితేనే మనకి అవతలది ఏమన్నా కంప్లైంట్ ఉంటే దానికి తర్వాత సెట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ముందే కానీ మనం చేసే ఐబ్రోస్ సన్నంగా చేసేసామంటే మళ్ళీ సెట్ చేయడానికి పనికిరాదు. ఆ ఐబ్రోలో ఉన్నంత హెయిర్ దీంట్లో లేదు. సో, దీంట్లో హెయిర్ కంప్లైంట్ బాగా ఎక్కువ ఉంది. సో, తిను నాకు రెగ్యులర్ క్లయింట్ కాబట్టి నేను అంతగా చెప్పట్లేదు.
మీరు మాత్రం హెయిర్ కంప్లైంట్ ఉంటే మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి. ఇది లావు ఉంది, ఇది సన్నం ఉందండి, ఇక్కడ మీకు హెయిర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ హెయిర్ కంప్లైంట్ ఉందని చెప్పాలి. లేదంటే మన మీదకి వచ్చేస్తారు. అంటే మనమే వాళ్ళకి ఏదో చెడగొట్టినట్టు, ఇంతకుముందు వాళ్ళకి నీట్గా ఉన్నట్టు మాట్లాడతారు. అది ఐబ్రోస్ చేయకముందే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఐబ్రోస్ చేశాక మన మీదకే వస్తుంది అనమాట. సో ప్రాసెస్ అయితే అది సేమ్. ఇది కూడా అలాగే. మనకి ఫస్ట్ బేబీ హెయిర్ పైన తీసేసుకుంటున్నాను. థ్రెడ్ చూడండి, మనకి వాళ్ళకి ఎలా కర్వ్ ఉంటే అలాగే థ్రెడ్ మూవ్ అవ్వాలన్నమాట. దీనికి సైడ్స్ అస్సలు చాలా తక్కువ ఉంది. అసలు ఈ హెయిర్ అయితే దీంట్లో చాలా కంప్లైంట్ ఉంది ఐబ్రోలో. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు లాస్ట్ దాకా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా, మీకు వాళ్ళకి టైట్గా పట్టుకున్నారంటే వాళ్ళకి పెయిన్ హాఫ్ తగ్గిపోద్ది అనమాట. పట్టుకోవడం అంటే ఒక దగ్గర నొక్కి పట్టుకోవడం కాదు. మనకి హ్యాండ్స్ ఎటు పక్క ఉన్నాయి అటు పక్క ప్రెజర్ లాక్కున్నట్టు స్కిన్ పట్టుకోవాలి. అది మనమే నేర్పించాలి వాళ్ళకి. వాళ్ళకి తెలియకపోవడం వల్ల నొప్పి ఎక్కువ ఉంటుంది. అలానే వాళ్ళు ఎక్కువ లూజ్ పట్టుకుంటే స్కిన్ కట్ అవుతుంది. దానికి కూడా మనదే బాధ్యత అవుతుంది. సో అందుకని స్టార్టింగ్ అయితే ఎవరైతే ఐబ్రోస్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకోండి వర్క్. ఫస్ట్ మాత్రం షేప్ జోలికి వెళ్ళొద్దు. స్టార్టింగ్ ఐబ్రోస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కింద బేసిక్ అనేది ఎక్స్ట్రాస్ వరకే టచ్ చేసుకుంటారండి. ఆ తర్వాత షేప్లోకి చిన్నగా అలవాటు చేసుకోండి, మీకు బాగా వస్తుంది. కానీ థ్రెడ్లోనే అంతా ఉంటుంది. మనం థ్రెడ్ పట్టుకునే విధానం షేప్ ఎటుందో చూసుకొని ఆ షేప్లోనే థ్రెడ్ పట్టుకోవాలి. మనము కర్వ్ వచ్చిన దగ్గర కానీ స్ట్రైట్గా థ్రెడ్ పట్టామంటే ఇంక అంతే పరిస్థితి, గందరగోళం అయిపోద్ది. మొహం కూడా చూపించడం వాళ్ళకి అంత దారుణంగా చేసేస్తాం. ఎందుకంటే ఏ వర్క్ అయినా ఎక్స్పోజ్ అవ్వదు, కానీ ఐబ్రోసే మనకి మెయిన్ ఎక్స్పోజ్ అయ్యేది. ఈ వర్క్ ఎంత బాగా చేస్తామో మనకు అంత మంచి పేరు కూడా వస్తుంది. ఆ మంచి పేరు వల్లే మనకు ఫేషియల్స్ వస్తాయి, పెడిక్యూర్స్ వస్తాయి, అన్ని వర్క్స్ వస్తాయి. ఇది కానీ చెడగొట్టామంటే మనం ఎంత పెద్ద మిగతా వర్కుల్లో పెద్ద తోపులు తురుములు అయినా సరే మొత్తం పోయినట్టే. సో అందుకని మనం థ్రెడ్ అనేది జాగ్రత్తగా పట్టుకోవాలి. పైనుండే హెయిర్ కిందకి రాకుండా వెనక్కి మూవ్ చేసుకుంటూ చూసుకోవాలి. చూడండి, ఇది సన్నం వచ్చింది కొంచెం. ఫస్ట్ చేసిన ఐబ్రోస్ కొంచెం లావు ఉంది. సో సన్నం వచ్చిందని మనం ఎట్లో ఏం చేయలేము. సో దాన్ని కొంచెం మ్యాచ్ చేయాలి కాబట్టి దాంట్లో కొంచెం తీస్తున్నాను. అది కూడా ఎక్కడ ఇది సన్నం వచ్చిందో అక్కడి నుంచి అది కూడా మనం చేసుకోవాలి. మొత్తం లైన్ అంతా లాగేయకూడదు. ఇది కొంచెం హైట్ వెళ్ళిందనమాట ఐబ్రోస్. అందుకని దీనికోసంగా ఇది కంప్లైంట్ ఉంది కాబట్టి, దీంట్లో హెయిర్ లేదు అందుకని కంప్లైంట్ ఉంది. ఈ కంప్లైంట్ని మనం ఏం చేయలేం కాబట్టి దాన్ని ఆల్రెడీ ఉంచాం కాబట్టి ఐబ్రోస్ ఫస్ట్ దాంట్లో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ నాకు అవసరమో రెండు మ్యాచ్ చేసే విధంగా ఐబ్రోస్ కొంచెం తీస్తున్నాను. ఎందుకంటే సన్నం ఉండేదాన్ని లావు చేయలేం, కానీ లావు ఉండేదాన్ని సన్నం చేయొచ్చు. అలానే స్టార్టింగే సన్నం చేసేసుకున్నామంటే మళ్ళీ ఏదైనా తేడా వస్తే షేప్ అడ్జస్ట్ చేయడానికి అస్సలు మన చేతిలో ఉండదు ఛాన్సు. సో అందుకని ఎప్పుడైనా ఐబ్రోస్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ లావు కొంచెం ఉంచుకొని ఆ తర్వాత అడ్జస్ట్ అయ్యింది. రెండు ఐబ్రోస్ ఈక్వల్ అయిపోయిన తర్వాత మిడిల్ పార్ట్ కూడా మనం బొట్టు పెట్టుకునే పార్ట్లో కూడా ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే రిమూవ్ చేసుకోండి. ఒకటికి 2-3 సార్లు చెక్ చేయండి. ఆ తర్వాత రూట్స్లో నుంచి బాగా హెయిర్ లాగేసి ఉంటాం కాబట్టి అక్కడంతా బాగా పెయిన్ ఉంటుంది. జెల్ పూసి ఇలా మనకి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కొంచెం మసాజ్ చేసామంటే ఆ పార్ట్ చాలా రిలాక్స్ అవుద్ది. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. అప్పుడు దాకా పడిన నొప్పి అంతా వాళ్ళకి అస్సలు అనిపించదు, చాలా రిలాక్స్ అయిపోద్ది వాళ్ళకి అక్కడ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏ వర్క్ అయినా డెడికేషన్తో చేయండి, ఇంట్రెస్ట్గా చేయండి, అన్నీ మీకు వస్తాయి. నిదానంగా నేర్చుకోండి, ఏం కాదు. ప్రతి ఒక్కటి స్టార్టింగ్ ఎవరికి రాదు, అందుకోసం చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.